ఈ పండ్లను చూసి స్టార్ ఫ్రూట్ అనుకున్నారా? హహ, కాదు. ఇది టర్మినాలియా అర్జున. మన తెలుగులో తెల్ల మద్ది, అర్జున చెట్టు అని పిలుస్తారు. ఈ చెట్టు మన నదులు, చెరువులు, కాలువల పక్కన నీరు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో సహజంగా పెరుగుతుంది. ఈ చెట్టుని ఈజీగా గుర్తుపట్టాలంటే దీని కాండం మీద లేత బూడిద తెలుపు రంగులో నునుపైన బెరడు ఉంటుంది. అందుకే దీనిని తెల్ల మద్ది అని పిలుస్తారు. మరి మీరు చూస్తున్న ఈ స్టార్ ఫ్రూట్లా కనిపించేవి నిజానికి పండ్లే. కానీ స్టార్ ఫ్రూట్ మాత్రం కాదు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ చెట్టు నీరు నిలిచే పరిస్థితులను కూడా కొంతవరకు తట్టుకోగలదు. అందుకే నదీ తీరాలు, వాగులు, నీరు నిలిచే ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వ్యవసాయంలో పొలాల గట్లపై, నీటి కాలువల పక్కన అనుకూలమైన పరిస్థితులు ఉంటే అర్జున చెట్టుని పెంచటం వల్ల నేలకోతను తగ్గించడంలో సహాయపడుతుంది. దీని బలమైన వేర్లు మట్టిని గట్టిగా పట్టుకుని ఉంచుతాయి. అటవీ పర్యావరణంలో నదీ తీర ప్రాంతాలను స్థిరంగా ఉంచడంలో, జీవ వైవిధ్యానికి ఆవాసాన్ని అందించడంలో అర్జున చెట్టు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీని కలపబలం బలంగా, మన్నికగా ఉండటం వల్ల సాంప్రదాయంగా కొన్ని నిర్మాణ పనులు, వ్యవసాయ పనిముట్లు మరియు ఇతర కలప అవసరాల్లో ఉపయోగించారు. అంతేకాదు, అర్జున చెట్టు బెరడుకు ఆయుర్వేదంలో కూడా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి సంబంధించిన సాంప్రదాయ ఔషధ తయారీల్లో దీనిని ఉపయోగిస్తారు. కాబట్టి ఇకపై ఇలాంటి పండ్లు కనిపిస్తే స్టార్ ఫ్రూట్ అని మాత్రం అనకండి. అది మన అర్జున చెట్టు, టర్మినాలియా అర్జున. ఇలాంటి మన అడవులు, వ్యవసాయం, స్థానిక చెట్ల గురించి ఆసక్తికరమైన విషయాల కోసం ఫాలో అవ్వండి.